15వ తేదీ ఉదయం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే గత 3 రోజులుగా చూస్తూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, హెలిప్యాడ్కి సంబంధించి స్టేజీకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అన్ని రకాలైనటువంటి అండర్టేకింగ్లు, ఇన్ని రకాలైనటువంటి కండిషన్లు పెట్టాలనో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అన్ని రకాలైనటువంటి కండిషన్లకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఆయన అన్నిటికీ నేను బాధ్యత వహిస్తానయా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత కూడా 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. మళ్ళీ వచ్చిందని టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి. ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగలేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగతాడని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ ఎటువంటిది, నిన్న లోకేష్ వచ్చేదంటే నెల్లూరుకి పొద్దున పత్రికలు చూసిందా రుచిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది, మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు, కుర్రోడివి, అధికారంలో ఉండేవాడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రి లాగా చక్రం దిపోవాడు. నువ్వు వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆడి జనం కూడా లేరా, ఎవరు అసలు పట్టించుకోలేదు నీ రాకరే. అందుకని మీలాగే అందరూ ఎన్నుకుంటారు, చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ లాగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జనం ఎగబడతారు, జనం వస్తారు, మీ కడుపు మంటంతా అది. కాబట్టి మీరు జనం తోలినా మొన్న సూర్యాపేట మీటింగ్లో సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో పెట్టారు, ఎవరున్నా జనం వచ్చారా? ఎంతమంది లేచిపోయినారు? సిగ్గుగా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కుర్చీలతో మాట్లాడిపోయాడు. ఎవరన్నా ముఖ్యమంత్రి అనేవాడు కుర్చీలతో మాట్లాడతాడా? మనుషులతో మాట్లాడతాడు. అంటే ఉద్దేశం ఏంది? కుర్చీలు ఉన్నా లేకపోయినా నాకున్నటువంటి అనుకూల మీడియా ఉంది కాబట్టి నాకు దాని ద్వారా చూపిస్తారని చెప్పి మాట్లాడు. కాబట్టి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జనానికి మీడియానే సాక్ష్యం. కాబట్టి ఈ పచ్చ మీడియా ఇచ్చేటువంటి వాటిలో అవసరం లేదు. కాబట్టి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నిన్నటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.